హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మన గార్డెనింగ్ లో బడ్జెట్లో ఒక మంచి ఫర్టిలైజర్ అండి ఎగ్ షెల్స్. మనం ఆమ్లెట్ వేసుకున్నా, కోడిగుడ్లు బాయిల్ చేసుకున్నా కూడా ఎగ్ షెల్స్ వస్తాయి కదా. ఈ ఎగ్ షెల్స్ అన్నిటిని కూడా కొంచెం డ్రై చేసేసిన తర్వాత నిమ్మ తొక్కలు పిండేస్తాం కదండి, నిమ్మ జ్యూస్ అంతా, లెమన్ జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసేసిన తర్వాత వచ్చిన నిమ్మ తొక్కల్ని ఎండబెట్టేసి ఈ రెండూ కలిపి బాగా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా పొడిలాగా ఉంటుంది. ఎందుకు ఈ రెండు కలపాలి అంటే ఎగ్ షెల్స్ కలవడానికి యాసిడ్ ఉండాలండి. వెనిగర్ కూడా యాసిడే, వెనిగర్లో కూడా కలపవచ్చు. కానీ వెనిగర్ కొంచెం కాస్ట్లీ కాబట్టి మనకు నిమ్మ తొక్కలు ఈజీగా దొరుకుతాయి కాబట్టి నిమ్మ తొక్కల్లో కలిపేసేసుకుని ఇట్లా పౌడర్ లాగా చేసేసి అన్ని పూల మొక్కలకి కూడా పూలు పూసే టైంలో ఇస్తే కనుక మొగ్గలు ఎక్కువ వచ్చి పూల సైజ్ కూడా పెద్దగా పెరుగుతుందన్నమాట. ఇంకా ఏ ఇతర ఫర్టిలైజర్ కూడా ఇవ్వక్కర్లేదు. అలాగే కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. పువ్వులు పూసి కాయలు కాసే టైంలో ఇస్తే కనుక మనకి గ్రోత్, సైజు, బడ్స్ ఎక్కువ రావడం ఇవన్నీ కూడా బాగా వస్తుంది. ఎలా ఇవ్వాలి అంటే మొదట్లో అన్నమాట, మొదట్లో మొక్క చుట్టూ ఇచ్చేస్తే కనుక మనం వాటర్ పోసినప్పుడు అవి లోపలికి ఇంకిపోతుందండి. లేకపోతే కొంచెం మట్టిని తీసి ఈ ఫర్టిలైజర్ వేసేసి మళ్ళీ మట్టిని మామూలుగా చేసేయచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇంకా కొంచెం మట్టి గట్టిగా ఉంటే కనుక ఆ మట్టిని కొంచెము ప్లవ్ తోటి లూజ్ చేసుకుని, ఆ లూజ్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ మట్టిని దానిపైన వేసేస్తే మనం వాటర్ ఇచ్చినప్పుడల్లా దాంట్లో ఉన్న కాల్షియం, మెయిన్ కాల్షియమేనండి. నిమ్మ తొక్కలు ఎందుకు వేసామంటే కాల్షియము యాసిడ్లో బాగా డిజాల్వ్ అవుతుందన్నమాట, కరుగుతుందన్నమాట. సో ఇంకా మనం వాటర్ కూడా ఇచ్చిన తర్వాత చక్కని కాల్షియం మొక్కలకి వెళ్తుంది. పూలు పూసే టైంలో, కాయలు కాసే టైంలో మొక్కలకి కాల్షియం అనేది చాలా అవసరం. దానికోసం మనం ఖర్చు లేకుండా మంచి ఫర్టిలైజరు, పువ్వులు రాలిపోతున్నాయి, పిందెలు రాలిపోతున్నాయి, కాయలు రాలిపోతున్నాయి అనే సమస్య ఉండదండి. చక్కగా ఏ పూత రాలకుండా